11వ అధ్యాయము ప్రారంభించుకుందాం. ఇది చాలా ఆశ్చర్యకరమైన మాట. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనపడును. నీ ఆహారమును నీళ్ల మీద వేయము, అది చాలా దినములైన తర్వాత అది నీకు కనపడును. నీవు ఎక్కడైతే నీవు ఇన్వెస్ట్ చేస్తావో ఖచ్చితంగా దాని రిజల్ట్ నువ్వు పొందుతావు. ఎక్కడైతే నీవు నీళ్ల మీద వేయమంటే అదే అర్థం. నీవు ఎక్కడైతే నీవు ఇన్వెస్ట్ చేస్తావో ఖచ్చితంగా దాని రిటర్న్ ఉంటుంది. నీవేమైతే ఇన్వెస్ట్ చేస్తావో దాన్నే మళ్ళీ నువ్వు రిటర్న్గా పొందుతావు అనేటువంటి భావం ఇందులో మనం నేర్చుకోవాలి. తప్పక ప్రతిఫలం ఉంటుంది. ప్రతి క్రియకు, ప్రతి పనికి, ప్రతి విధమైనటువంటి ప్రయత్నానికి ఫలితం ఉంటుంది. ఒక రాయి మీద, బలమైన బండరాయి మీద సుత్తితో ఒకసారి కొడితే పగలకపోవచ్చు. కొడుతూ ఉండగా కొంతకాలంకు, కొంతసేపటికు కొన్ని దెబ్బలు అనంతరం అది పగులుతుంది. గొడ్డలతో చెట్టును ఒక్క దెబ్బ వేస్తే పడిపోదు. నరుకుతూ ఉండగా పడుతుంది. కనుక ప్రతి ప్రయత్నానికి కూడా ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక మన ప్రయత్న లోపం లేకుండా మనం ప్రయత్నించాలి. మనం ఇన్వెస్ట్ చేయటం విషయంలో ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్ చేయటం నేర్చుకోవాలి. వీ షుడ్ ఇన్వెస్ట్ అవర్ టైమ్, టాలెంట్ అండ్ మనీ ఇన్ గాడ్స్ వర్క్. దేవుని పనిలో ఎప్పుడు నీ సమయము, డబ్బు, నీ పని, నీ తలాంతులు నువ్వు ఇన్వెస్ట్ చేస్తావో, నువ్వు ఉపయోగిస్తావో దాని ఫలితం నువ్వు తప్పకుండా పొందుకుంటావు. దాన్ని నువ్వు పోగొట్టుకో. 11వ అధ్యాయము 2వ వచనం. 7 ఎడమండుగురికి భాగము పంచిపెట్టుము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీవు ఎరుగవు. 7 ఎనమండుగురికి భాగము పంచిపెట్టుము అంటే నీకు కలిగినటువంటి ప్రతిఫలమును ఇతరులతో నీవు పంచుకొనినప్పుడు వారు నీతో ఐక్యత, స్నేహం కలిగి ఉంటారు. ఐక్యత మరియు స్నేహము వారు కలిగి ఉంటారు. కనుక నీకు భవిష్యత్తులో కలిగే విపత్తుల యందు వారు తమ భాగముల చేత నిన్ను ఆదుకుంటారని వాక్యం సెలవిస్తోంది. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద వర్షమును పోయిను. మ్రాను దక్షిణముగా పడినను, ఉత్తరముగా పడినను అది ఉన్న చోటనే ఉండును. గాలిని గుర్తుపెట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏమిటవి? మేఘాలు వర్షంతో నింపబడినప్పుడు అవి కురియటం వాస్తవం, కురుస్తాయి అంతే, దానిలో మార్పు లేదు. అంటే నీకేం జరుగుతుందో తెలియదు. మేఘాలు తప్పకుండా వర్షిస్తాయి. చెట్టు నరికినప్పుడు అది ఎటుబడితే అట్టే అక్కడే ఉండిపోతుంది, అది ఎంత వాస్తవం. అట్లాగే మనం కూడా మనకు సంభవించేది ఎరుగము కనుక జాగ్రత్త పడటం మంచిదని సెలవిస్తున్నాడు. గాలిని గుర్తుపట్టిన వాడు విత్తడు, అలాగే మేఘాలను కనిపెట్టిన వాడు కోయడు. బాగా వర్షాభావంతో ఉందనుకోండి, ఎవడు కోత కోయడు. కోస్తే ఆ పనులన్నీ వర్షంలో మునిగి కుళ్ళిపోతాయి. కనుక వర్షాభావం ఎరిగి రైతు పని చేస్తాడు, గాలిని ఎరిగి రైతు విత్తుతాడు. చూలాలి గర్భమందు ఎముకలు ఎరుగు రీతి నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వస్తుందో నీ వెరుగవు. అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలు నీ వెరుగవు. దేవునికి స్తోత్రం. సమస్తం జరిగించే దేవుని క్రియలు నీ వెరగవు అన్నాడు. వాస్తవం. గాలి ఎట్లా వస్తుందో మనకు ఎలా తెలియదో, నిండు చూలాలి గర్భములో బిడ్డ యొక్క ఎముకలు ఎట్లా వృద్ధి చెందుతాయో మనకు తెలియని రీతిగానే దేవుని క్రియలు కూడా మనకు తెలియదు అన్నాడు. నోన్ టు అన్నోన్ కమ్యూనికేషన్ ప్రిన్సిపల్ ఇది. కనుక తెలియని దానిని తెలిసిన దానితో వర్ణించి చెప్తూ అర్థం చేసుకోండి. నీ వల్ల కానిది ఉంది. గాలి ఉంది, కానీ ఎట్లా వీస్తుందో, ఎటు నుంచి వస్తుందో మనకు కనపడదు. కనుక లేదని అంటామా? గాలి ఉంది. గాలిని మనకు స్పర్శ ద్వారా తెలుసుకుంటాం. గాలి వీచినప్పుడు చెట్లు కదలటం, ఇతర విషయాలను బట్టి మనం తెలుసుకుంటాం. దుమ్ము లెగటం, ఇట్లాంటి వాళ్ళు గాలి వస్తోందని తెలుస్తుంది. కంటికి కనపడకపోయినప్పటికీ గాలి వాస్తవం అని నమ్ముతున్నావు.
ఎముకలు తల్లి గర్భంలో బిడ్డ యొక్క ఎముకలు ఎట్లా ఎదుగుతాయో అవి ఎదుగుతున్నాయి అనేది కూడా నువ్వు నమ్ముతావు. కానీ దేవుని క్రియలు ఉన్నాయంటే నమ్మవా? కనబడితేనే నేను దేవుణ్ణి నమ్ముతాను అనేవారికి ఇది మంచి జవాబు కదండి సొలొమోను ఇచ్చింది. చాలామంది నేను కనబడితేనే నమ్ముతాను, నువ్వు నాకు చూపించు అని అడుగుతారు. చూచి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడని యేసుక్రీస్తు ప్రభు భక్తుడైన తోమా యొద్ద చెప్పారు. కనుక దేవుని క్రియలు నీకు అర్థం కానంత మాత్రాన దేవుడు లేడా? దేవుడున్నాడు. అందుకనే మనం మారాల్సిందే తప్ప ఆయన్ని మారమని అంటాకి లేదు. ఆయనను మారమని చెప్పడానికి మనం ఎవరు? మన జ్ఞానం ఏ పాటిది? మనకేం జరుగుతుందో మనకే తెలియదు, మనం ఎట్లా అవుతామో మనకే తెలియదు. ఆయన సమస్తం ఎరిగిన వాడు కనుక ఆయన చేతిలోకి మనం వెళ్ళటమే క్షేమం, మనకు ఆశీర్వాదం. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమునందు నీ చేయి వెనుకకు తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో రెండు సమానముగా ఎదుగునో నీ వెరుగవు. విత్తనాలు విత్తుతున్నప్పుడు ఉదయాన్ని విత్తింది, సాయంకాలాన్ని విత్తింది, రెండిట్లో రెండు సమానంగా ఎదుగుతాయో రెండు విడివిడిగా ఎదుగుతాయో నీకు తెలియదు అన్నాడు. నీవు విత్తనవే కానీ రెండు సమంగా ఎదుగుతాయో లేదో తెలియదు. రెండు అదే విత్తనాలు అయినా సమంగా ఎదుగుతాయో లేదో తెలియదు. అంటే వాటికి శరీరం ఇచ్చు దేవుని చేతిలోనే ఉంది తప్ప విత్తిన నీ యందు ఏమీ లేదు. విత్తిన నీకు నీవు విత్తింది ఎట్లా బయటకు వస్తుందో నీకు తెలియదు. ఎటువంటి ఆకృతితో వస్తుందో, ఎట్లా వంకరగా వస్తుందో, తిన్నగా వస్తుందో, ఏమై వస్తుందో, ఆకులు పెద్ద ఉంటాయో కొన్ని చిన్న ఉంటాయో, ఎన్ని ఆకులు ఉంటాయో, ఎన్ని ఫలాలు ఇస్తుందో, ఎంత కాండం పొడుగుంటుందో, ఎంత వ్యాసార్థం ఉంటుందో ఇవేమీ నీకు తెలియదు. ఇవన్నీ దేవునికి తెలుసు. కనుక సోదరుడా సోదరు, నీకు తెలియని విషయాల గురించి ఎందుకు దుఃఖపడతావు? తెలిసిన దేవునికి నిన్ను అప్పగించుకొని సంతోషంగా ఉండు. వచనం నుండి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. 7, 8, 9, 10 వచనాలు చాలా దివ్యమైన సందేశంతో నిండి ఉన్నాయి. చదువుకుందాం. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగా ఉన్నది. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగా ఉన్నది. వెలుగు, సూర్యుడు. బైబిల్ గ్రంథం ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు కమ్మనగా వెలుగు కలిగెను. రీఆర్డర్ ఆఫ్ క్రియేషన్. దేవుడు సృష్టిని క్రమబద్ధీకరించిన తదుపరి సాతానుడు తిరుగుబాటు చేసిన తరువాత దేవుడు భూమిని నీటి యందు ముంచేశాడు. ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు ఆ విధంగా ఉంది అనేది ఎవ్వరికీ తెలియదు. మరలా తిరిగి ఒక ఆర్డర్లో క్రియేషన్ను తీసుకురావాలని దేవుడు తలచి మొట్టమొదట వెలుగు కమ్మనగా వెలుగు కలిగెను అని వాక్యం సెలవిస్తుంది. ఈ వెలుగు ఇంతకు ముందు ఉండినదే. అయితే దేవుడు చీకటి అగాధమును, కయోస్, కాస్మోటిక్ కయోస్ ఏర్పరచుట ద్వారా అక్కడ వెలుగు లేకపోయేను అని ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం సెలవిచ్చింది. చూడండి, ఈ వెలుగు కలిగమని దేవుడు చెప్పగా వెలుగు కలిగినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి మనోహరమైన దృశ్యంగా అది కనిపిస్తుంది. దేవుడు దానిని చూచినప్పుడు అది మంచిదిగా కనపడింది. వెలుగు దేవుని దృష్టిలోను మానవుల దృష్టిలో కూడా మంచిదే. అంటే ఇట్ ఈస్ కంఫర్టబుల్. మానవుడు వెలుగులో సంతోషంగా ఉండగలుగుతాడు. ఆధ్యాత్మిక సంగతులలో కూడా మానవుడు ఆధ్యాత్మిక వెలుగును బట్టి ఆనందించగలుగుతాడు. పరిశుద్ధ లేఖనాల్లో మనము వెలుగు సంబంధులము అని చెప్పబడినప్పుడు, అలాగే ఈ లోకమునకు నేను వెలుగునని ప్రభువు చెప్పినప్పుడు ఆ వెలుగు లోకానికి మనోహరమైనది అని మనం తెలుసుకోవాలి. సూర్యుని చూచుట కన్నులకు ఇంపైనది. మీలో ఆధ్యాత్మిక వెలుగు ఎట్లుంది? మీరు వెలిగించబడాలి. మీ మనోనేత్రాలు వెలిగించబడాలి. అప్పుడు
మీ జీవితం మనోహరమైనదిగా ఉంటుంది. అంతేకాకుండా ఇతరులకును మీరు మేలుకరమైన జీవితాలు కలిగి ఉంటారు. తదుపరి వచనం, ఒకడు చాలా సంవత్సరములు బ్రతికినప్పుడు చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను, రాబోవన్నది అంతయు వ్యర్థము. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల దీర్ఘాయుష్షు ప్రతి ఒక్క వ్యక్తి కోరతాడు. ఈ దీర్ఘాయుష్షు బైబిల్ గ్రంథంలో మొట్టమొదట నోవహు కాలము వరకు 900 సంవత్సరాలు, 800, 700 సంవత్సరాలు ఆయుష్ ఉంది. అయితే నోవహు కాలంలో జలప్రళయము మొదలుకొని 120 సంవత్సరాలకు దేవుడు ఆయుష్ను కుదించాడు. ఇప్పుడు జీవన ప్రమాణాలు 60 సంవత్సరాలు కామన్గా చెప్తాం. బైబిల్ అయితే 70 సంవత్సరాలు, లేదు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మోషే కాలానికి వచ్చేటప్పటికి అది రుజువైంది. మోషే 90వ సంకీర్తనలో చెప్పాడు. ఇప్పుడు మనం 70 ఏళ్ళు బతికినాళ్ళు దీర్ఘాయుష్ అనుకుంటున్నాం కదండి. మరి అప్పుడు బతికినటువంటి వ్యక్తులతో పోల్చుకుంటే కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు బ్రతికారు. ఇక్కడ చెప్తున్నది ఏమిటి? కొన్ని చీకటి దినాలు ఉంటాయి మనుషుల జీవితాల్లో. అంటే వృద్ధాప్యానికి వచ్చినప్పుడు అనారోగ్యాన్ని బట్టి, దేహం యొక్క దారుఢ్యం తగ్గిపోవటాన్ని బట్టి కొన్ని మనము ఇష్టపడని దినాలు ఉంటాయి. అంటే ఇష్టపడే దినాలు, సంతృష్టి నొందే దినాలు యవ్వన కాలంలో ఉంటాయి. వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కొంత మనకు ఇష్టము లేని దినాలు చీకటి దినాలుగా వర్ణించాడు. అంటే అనారోగ్యమును బట్టి కానీ, వివిధ విధాలుగా నిర్లక్ష్యపరచబడుటను బట్టి కానీ ఈ చీకటి దినాలు వృద్ధాప్యంలో ఉన్న అనేకుల జీవితాల్లో ఉంటాయి. కనుక అవి వస్తాయి అని ఎరగాలి ప్రతి ఒక్కరు అన్నాడు. నిజమే, ఈ దినాన యవనస్తులంగా మనం అనుకుంటాం అంతా బాగానే ఉంది అని. వృద్ధాప్యం వస్తుంది మనకు కూడా ఒక దినాన. నేటి వృద్ధులు ఏ విధంగా అయితే ఇబ్బందులు పాలవుతూ అనారోగ్యంతో, సహకరించని శరీరంతో బాధపడుతూ ప్రభు సన్నిధికి వెళ్ళాలి అని ఏ విధంగా అనుకుంటూ ఉంటారో, అలానే కొన్ని దినాలు మన జీవితంలో కూడా ఉంటాయి. కాబట్టి బ్రతుకుతున్నటువంటి దినాలు, ఆనందమైనటువంటి దినాలు, దేవుడిచ్చిన బలము కలిగిన దినాలు సంతోషించటం నేర్చుకోవాలి. బలమున్న దినాల్లో దుఃఖపడితే బలహీనమైన దినాల్లో కూడా దుఃఖమే కదా పడాల్సింది. కనుక నీవు ఏ విధంగా జీవిస్తున్నావు? ఆనందిస్తున్నావా? అందుకనే క్రింది వచ్చినానికి వచ్చేటప్పటికి యవనుడా నీ యవన కాలమందు సంతోషపడమంటాడు. ఎందుకంటే రాబోతున్న వృద్ధాప్యం కాలం నువ్వేం చేయలేవు, సరిగా నడవలేవు. ఈ నడవలేని వాడు ఇంకా ఏం పరిగెత్తుతాడు? నడక మందగిస్తుంది, చూపు మందగించిపోతుంది, తలంపులు మరుపుకొచ్చేస్తుంటాయి, మతి మరుపు వచ్చేస్తుంది, వెనికిడి తగ్గిపోతుంది, నడుము వంగిపోతుంది కదూ, జుట్టు తెల్లబడిపోతుంది, ముఖం ముడతలు పడిపోతుంది. కనుక ఇవన్నీ కూడా 12వ అధ్యాయంలో చెప్తూ వస్తాడు. మరణానికి ముందు మానవుని దేహం ఎట్లా మార్పులకు గురవుతుందో. కనుక యవన కాలమందు నీవు సంతోషపడు అంటాడు. నీ యవన కాలంలో నీ హృదయమును సంతుష్టిగా ఉండనివ్వు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవన ప్రాయము దేవుడు మానవునికి ఇచ్చినటువంటి చక్కటి కాలం. దీనిలోనే మనము దేవుని సేవించటం నేర్చుకోవాలి. దావీదు భక్తుడు తన యవన కాలములోనే దేవుని సేవ ఆరంభించాడు. యోసేపు భక్తుడు తన యవన కాలములోనే దేవుని సేవించాడు. చూడండి, అనేక మంది మేము వృద్ధులమైన తర్వాత దేవుని గుర్చిన ఆలోచనల్లోనికి వస్తామంటారు. ఒక వ్యక్తి సంతుష్టిగా జీవించటం
తిని తాగి తందనాలాటంలో ఉంది అని లోకాన చాలామంది భ్రమిస్తారు. వాస్తవ సంతుష్టికరమైన జీవితం, తృప్తి కలిగిన జీవితం యేసుక్రీస్తులోనే ఉంది. ఈ లోకంలో పాపమును అనుభవించటం సంతుష్టికి కారణం కాదు. ఈ లోకంలో దేవుని నుండి తృప్తిని అనుభవించటం సంతుష్టికి కారణం అంటాను నేను. చూడండి, సొలొమోను తన యవ్వన కాలమంతా సుఖపడ్డాడు. తన వృద్ధాప్యంలో ఏం రాస్తున్నాడు ప్రసంగిలో? అంతా వ్యర్థం 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 అని రాశాడు. అదే అతడు తన యవ్వన కాలంలో సంతుష్టిగా దేవుని సేవించగలిగి ఉంటే ఈ మాటలు రాసేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవించటం నిజమైన సంతృప్తికి కారణమవుతుంది. దేవుని పరిచర్య యవ్వన కాలంలో చేస్తున్న వారికి చాలా తృప్తి ఉంటుంది. పరిశుద్ధుడైన పౌలు యవ్వన కాలంలోనే తన పరిచర్య ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభు యవ్వన కాలంలో తన పరిచర్య చేశాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యవ్వన కాలంలో తన పరిచర్య చేశాడు. యోహాను భక్తుడు, సువార్తికుడు యవ్వన కాలంలోనే తన పరిచర్య చేశాడు. యెహెజ్కేలు భక్తుడు యవ్వన కాలంలోనే తన పరిచర్యను చేశాడు. ఇర్మియా భక్తుడు యవ్వన కాలంలోనే తన పరిచర్య చేశాడు. బైబిల్ గ్రంథంలో ఇలా మనం చూస్తున్నప్పుడు యవ్వన కాలమున పరిచర్య చేసిన బిడ్డల జీవితాల్లో చాలా శ్రేష్టమైన తృప్తిని దేవుడు ఇచ్చాడు. కనుక సంతుష్టిగా ఉండుము అన్నప్పుడు యవ్వన కాలాన్ని నీ ఇష్టం వచ్చిన విధానంలో దుర్వినియోగం చేసుకో అని కాదు వాక్యం చెప్తోంది. సద్వినియోగం చేసుకుని సంతుష్టిగా ఉండు అని. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము తెచ్చుకునము. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం డిక్లేర్ చేస్తున్నాడు. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నీవు ప్రవర్తించు. అయితే కండిషన్, అయితే నీ యవ్వన కాలంలో నీ కోరికల చొప్పున నీ ఇష్టాల చొప్పున నువ్వు ప్రవర్తించు. అయితే దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని జ్ఞాపకం ఉంచుకో. దీని అర్థం ఏంటి? ప్రవర్తించమన్నా ప్రవర్తించవద్దనా? అతని యాటిట్యూడ్ ఏంటి? ఈ మాట చెప్పటంలో గ్రహించాలి మీరు. సొలొమోను ఏం చెప్తున్నాడు? చాలామంది అంటారు సొలొమోనే చెప్పాడు కదండి యవ్వన కాలంలో తిని తాగి సుఖించమన్నాడు కదండి. అనలేదు. నీ కోరిక చొప్పున నీ ఇష్టం చొప్పున నువ్వు ప్రవర్తించు. అయితే వీటన్నింటిని బట్టి నీవు తీర్పులోనికి వస్తావని జ్ఞాపకం ఉంచుకో అన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకు అని అర్థం. ప్రవర్తించుము అని కాదు అర్థం, ప్రవర్తించవద్దు అని అర్థం. నీ కోరికలు ఏమిటి? ఇది నాన్న. నీ ఇష్టం ఏమిటి? ఇది నాన్న. మారు మనసు పొందిన వారి యొక్క అంతరంగంలో ఉండే కోరిక, ఇష్టము ఏమిటో తెలుసా? నమ్మకంగా ప్రభువుని సేవించటం, నమ్మకంగా ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడటం. ఇవే ఒక వ్యక్తికి సంతృప్తినిచ్చేటువంటివి అని మనం తెలుసుకోవాలి. నీ కోరిక, నీ ఇష్టాలు వాక్యానుకూలమైనవిగా మార్చుకుంటే నీవెందుకు తీర్పులోకి వస్తావు? నువ్వు రావు. నీ కోరిక ముఖ్యం కాదు, నీ ఇష్టం ముఖ్యం కాదు, దైవ చిత్తం ముఖ్యం. నేను ఈ రికార్డింగ్ చేసిన దినం ఉదయకాలమున ఒక సహోదరుని కలుసుకున్నాను. సోదరులు మైకేల్ గారిని కలుసుకున్నాను. ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన కోయంబత్తూరులో కారుణ్యకు ప్రిన్సిపల్గా ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుంటే చాలా యవ్వనస్తుడిగా ఉన్నాడు ఆయన. ఆయనతో మాట్లాడుతూ నేను అడిగాను, అయ్యా మీ వయసు ఎంత అని. ఆయన చాలా పెద్దవాడు, నా మీద ఇంచుమించు 20 సంవత్సరాలు పెద్దవాడు. నాకంటే మీరే యవ్వనులాగా ఉన్నారు అని నేను నవ్వుతూ అంటే ఆయన అన్నాడు, నా ఆరోగ్యానికి ఒక రహస్యం ఉంది అన్నాడు. ఏమిటండి అని అడిగితే, నా యవ్వన కాలము నుండి కూడా నేను నమ్మకముగా దేవుని సేవించాను. అప్ అండ్ డౌన్స్ ఒకే విధంగా రిసీవ్ చేసుకుని నేను అలవాటు చేసుకున్నాను. నా యవ్వన కాలంలో ప్రభువుని నమ్మకంగా సేవించాను, నేను సంతోషంగా ఉన్నాను అన్నాడు. దానిలో చాలా లోతైన భావం ఉంది.
నా చిత్తం నేను అన్నాడు నెరవేర్చుకొనలేదు, దేవుని చిత్తం నెరవేర్చాను అని సోదరుడు మైకేల్ గారు చెప్పినాడు. నిజమే కదా? దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని ఉద్దేశాలను నెరవేర్చిన వాడు ఆశ్చర్యకరంగా దీవించబడతాడు. అంతేకాదు, తీర్పులోనికి రాడు. పాపములో నుండి, తీర్పులో నుండి తప్పించబడి దాటిపోతాడు. సోదరుడా, సోదరి, నీ జీవితంలో ఎట్లాంటి ప్రవర్తన నీవు కలిగి ఉంటున్నావు? నీది యవన కాలమని మిడిచిపడుతున్నావా? చాలామంది యవన బిడ్డలు తిరుగుబాటుదారులుగా ఉంటారు. తల్లిదండ్రులకు, సమాజానికి, పెద్దలకు తిరుగుబాటుదారులుగా ఉంటారు. వారి ఇష్టాలను నెరవేర్చుకునేవారుగా ఉంటారు. వారికి ఏది తోస్తే దానిని ఒక జలప్రవాహం అంత వేగంగా చేయటానికి ప్రయత్నం చేస్తుంటారు. అది వారిని తీర్పులోనికి తెస్తుంది. ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రతి మానవుడు సశరీరుడుగా నిలబడతాడు. ఆదాము మొదలుకొని చనిపోయిన ప్రతి ఒక్కడు లేచి ప్రభు పీఠం ఎదుట నిలబడతాడు. నిలబడినప్పుడు వారు చేసిన క్రియలు మంచివే కానీ చెడ్డవే కానీ వాటన్నింటి చొప్పున తీర్పు తీర్చబడతారు. కనుక యవన కాలం నాది, నేను పనిచేశాను, నా ఇష్టం వచ్చినట్టున్నాను, నేను యవనస్తుని కాబట్టి పనిచేశాను అంటాం చాలా విచారకరం. నీ యవన కాలమున నీవు పాపం చేయటం కొరకు యవన కాలం ఇవ్వలేదు నీకు. సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం యవన బిడ్డలకు, అలాగే పరమగీతం గ్రంథం కూడా చాలా అవసరమైన గ్రంథాలు. పరిశుద్ధాత్మ దేవుడు వ్యర్థం వ్యర్థం వ్యర్థమని పలుకుతున్న సొలొమోను మాటలను ఇక్కడ ఎందుకు ఉంచాడు అంటే మన జీవితాలు వ్యర్థం కాదు అని తెలుసుకోవటానికే. దేవుని చిత్తమును నెరవేర్చక యవన కాలంలో ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వారి యొక్క జీవితాల్లో వ్యర్థమనే పదమే మిగులుతుంది. ఉదాహరణ సొలొమోనే. సొలొమోను ఒక ప్రక్కన మందిరాన్ని నిర్మాణం చేసిన వాడు, గొప్ప జ్ఞానం కలిగి ప్రజలను పరిపాలన చేసిన వాడు వాస్తవం. అదే సమయాన బుద్ధిహీనతగా కూడా ప్రవర్తించాడు, స్త్రీలోలుడిగా ప్రవర్తించాడు. దాని కారణాన అతని జీవితంలో అనేక అనుభవాలు వ్యర్థమని చెప్పిన అనుభవాల్లోనికి దిగిపోయినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ప్రకటన మన జీవితాల్లో ఉంటే ఎంత ధన్యత అండి. రాబో కాలం అంతా వ్యర్థమైంది అంటున్నాడు. కానీ క్రీస్తునందు రాబోతున్న కాలం అంతా శుభ పరిమాణము కలిగినటువంటిది. నీకు దేవుడు ఇవ్వబోతున్న కాలం, నీకు ఇస్తున్నటువంటి కాలం ఒక ప్రత్యేకమైన కృపచేత నింపబడినదని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎప్పుడు లెక్క పెట్టుకుంటూ ఉంటాను. 90వ సంకీర్తనలో దినములు లెక్క పెట్టుకోవటం నేర్పించని మోషే ప్రార్థించాడు. నేను ఎప్పుడు లెక్కిస్తూ ఉంటాను. ఇది నా అలవాటు. ఇన్ని సంవత్సరాలు నేను బ్రతికితే ఏం చేయాలి? ఒక 55-60 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేనేం చేయగలను సువార్త పరిచర్యలో? అవి చేయటానికి నేను ప్రణాళిక కూర్చొని రాసుకుంటూ ఉంటాను. అది జరిగిపోతుందని నా ఉద్దేశం కాదు. అది జరిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను రాస్తూ కూర్చుంటాను. అనేక అంశాలు ఈ 18 సంవత్సరాల్లో నేను రుచి చూడగలిగాను. ప్రాక్టికల్గా నేను చూడగలిగాను. జాతీయ కార్యక్రమంలో, నేషనల్ ఛానల్లో ప్రతిరోజు మాట్లాడగలనని నేను ఇప్పుడు ఊహించింది కాదు, ఇప్పుడు ఆశించింది కాదు. నా పరిచర్యకు వచ్చిన కొత్త దినాలలోనే శాటిలైట్ ప్రోగ్రాంని గురించిన ఆలోచనలు నాకు ఉండినాయి. నేను ప్రార్థించాను, ప్రభు ఇచ్చాడు. చూడండి, మల్టీ కలర్ ప్రింట్ మీడియా ప్రెస్ కావాలని నేను అడుగుతున్నాను. ఇప్పటి నుండి కాదు, ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్నాను. దేవుడు దానిని ఈ సంవత్సరమే నా ముందుకు తెచ్చినా నేను సాహసం చేయలేకపోయినాను. ఎందుకు ఈ సాక్ష్యాలు మీ ముందు ఉంచుతానంటే, దేవుడు గొప్పవాడు, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు శక్తి కలిగినవాడు. యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ, సియోను అనుకుంటోంది నేను మరిచిపోయానని, ఆమెను విడిచిపోయానని. కాదు, చంటి బిడ్డను తన తల్లి మరుస్తుందా? మరవదు కదా. అట్లే నేను కూడా సియోనును మరవలేదు, నా అరచేతిలోనే నేను చెక్కుకొని ఉన్నాను అన్నాడు.
కనుక దేవుని బిడ్డలు దేవుని కండ్ల ఎదుట, ఆయన చేతులపై అంటే అర్థం ఏంటి? ఆయన ఎదుటనే నిత్యం ఉంటారు, ఆయనతో టచ్లో ఉంటారు, ఆయన స్పర్శకు అందుబాటులో ఉంటారు. అట్లాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి కాలమును వ్యర్థమైనదిగా ఎందుకు ఇస్తాడు? శ్రేష్టమైనదిగానే ఇస్తాడు. లోకంలో చూస్తే వృద్ధాప్యం వ్యర్థం అనిపిస్తుందా మీకు? వృద్ధాప్యం ఎంత ధన్యకరమైందో తెలిసిన, ముదిమి వచ్చున్నప్పుడు ఎత్తుకుని వాడను నేనే. దేవుని హస్తాల్లోకి చేరిపోతారు వృద్ధాప్యంలో ఉన్నవారు. వారు ప్రభువు చేత మోయబడుతూ ఉంటారు. ఎంత గొప్ప అనుభవం! ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు యొక్క బాల్యం రెబెకా చేతులతో ఎత్తి పెంచి ఉంటుంది. యాకోబు మరణం యొక్క సమయంలో ముడుచుకొని వృద్ధుడిగా ఉండినటువంటి యాకోబును దేవుడు చూచటలేదా? గాడ్ ఇస్ ద కంఫర్టర్. దేవుడు ఆదరణకర్త. కనుక వృద్ధులైనటువంటి వారు జ్ఞాపకం పెట్టుకోండి, మీ వృద్ధాప్యం శ్రేష్టమైనది. వృద్ధాప్యం వృధా కాదు సుమా. వృద్ధాప్యం శ్రేష్టమైనటువంటిది. వృద్ధులు లేకపోతే జ్ఞానంతో కూడిన కౌన్సిల్ చేసేవాళ్ళు ఉండరు, తెలుసునా? కనుక అది వ్యర్థమైన వయస్సు కాదు, అది శ్రేష్ఠ వయస్సే. నా అభిప్రాయం అది. క్రీస్తునందున్న వారి యొక్క వృద్ధాప్యం వారికి శ్రేష్టతతో నిండినటువంటిది. అనేకుల జీవితాలకు ప్రేరణ. ఈ ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన తల్లిగారు ప్రేమావతి గారిని నేను 2 సంవత్సరాల క్రితం కలిసినాను. ఎంత ప్రేరణ పొందానో ఆమె యొక్క జీవిత శైలి నుండి. మదర్ తెరీసా గారితో కాంటెంపరీగా పనిచేసిన తల్లిగారు ఆమె, కలకత్తాలో. ఆమె ఎన్ని దేశాలు తిరిగారు. ఆమె సువార్తను గురించి ఆమె ప్రయాస, ఆ మిషన్లో వారి కృషి, ఒక యవనుడుగా నేను చాలా ఛాలెంజ్ చేయబడ్డాను. నిజమే కాదు? ఆమె వృద్ధాప్యం నాకు ఆశీర్వాదం కాలేదా? చూడండి, వృద్ధాప్యం ఆశీర్వాదమే. అది వృధాకాలం కాదు, వ్యర్థకాలం అంతకంటే కాదు, అది చీకటి దినం కాదు. నా వరకైతే నేను ఆనందించమని చెప్తాను వృద్ధులను. ఎందుకో తెలుసునా? కాలేబు 85 సంవత్సరాల వృద్ధుడు యెహోషువతో దెబ్బలాడతాడయ్యా, మోషే నీకు నాకు వాగ్దానం ఇచ్చి చెప్పినట్లుగా హెబ్రోనును నాకు స్వాధీనం చెయ్యయ్యా అని అడిగాడు. హెబ్రోనులో అనాకీయులు ఉన్నారు. అనాకీయులు అంటే దేహదారుఢ్యం గల క్రూరులు. వారితో నువ్వేం యుద్ధం చేస్తావు అని అడిగాడు యెహోషువ. కాలేబు అన్నాడు, ఆనాడు ఎంత బలమో ఈనాడు కూడా అంతే బలం ఉంది, నాకిమ్మన్నాడు. కాలేబు హెబ్రోనుతో పాటు పల్లపు మడుగులను కూడా సంపాదించేశాడు. గ్రేటెస్ట్ వారియర్. కనుక వృద్ధాప్యం ఆశీర్వాదకరమైనదే. ఎవరి బిడ్డలు గుర్తుపెట్టుకోండి, వృద్ధులను గౌరవించడం మనం నేర్చుకుందాం. పెద్దలను గౌరవించి, ప్రేమించి, ఆదరించి, వారి నుండి స్ఫూర్తిని మరియు ఉత్తమ తేజస్సును పొందుకోవటానికి, ఉత్తేజాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేద్దాం. లేత వయస్సు, నడి వయస్సు గతించిపోవునవు గనక నీ హృదయములో నుండి వ్యాకులము తప్పించుకున్నాము. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకున్నాము. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకున్నాము. ఈ దినాల్లో ఆరోగ్యం పాడైపోవటానికి, దేహం పాడైపోవటానికి అనేక రకాలైనటువంటి చెడు వ్యసనాలు ఉన్నాయి. వాటితో పాటుగా అధిక ఆహారం తీసుకోవటం వలన కూడా ఆరోగ్యం పాడైపోతుంది. అనేక మంది తిండిబోతులుగా ఉండటం వలన, అత్యధిక మాంసాహారాన్ని భుజించటం వలన ఆరోగ్యం పాడైపోతుంది. దానిని కూడా తొలగించాల్సిందే. కేవలం ఆల్కహాల్ లేకపోతే డ్రగ్స్, గుట్కా వంటి చూయింగ్ మెటీరియల్, ఇట్లాంటి వాటిని తొలగించుకోమని చెప్పటంతో పాటుగా దేహాన్ని పాడు చేసేటువంటి అధిక మాంసాహారాన్ని కూడా తొలగించుకోవాలి. కనుక నీ దేహాన్ని పాడు చేసేది స్మోకింగ్. ఇది దేహానికి హానికరమైనది అని తెలుసు, అయినప్పటికీ కూడా మానరు చాలామంది. ఎందుకని? అది వారికి వ్యసనం అయిపోయింది. తర్వాత వారి ఊపిరితిత్తులు పనిచేయవు. చాలామంది త్రాగుతుంటారు, వారి లివర్ పాడైపోతుంది.
గుండె పాడైపోతుంది కదా. ఆల్కహాలిక్ పీపుల్, స్మోకింగ్ ఉన్న వారికి గుండె జబ్బులకు సంబంధించినటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే అధిక మాంసాపేక్ష కలిగిన వారికి కూడా కొలెస్ట్రాల్ ప్రాబ్లం, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. కనుక ఒక్కసారి ఆలోచించండి, మీ దేహాన్ని పాడు చేసేటువంటిది, చెరిపేదాన్ని దేన్ని చేయకండి. అలాగే వ్యభిచారం కూడా ఒక మనిషిని ప్రక్కదారి పట్టించటమే కాక అనారోగ్యం పాలు చేస్తుంది. ఎయిడ్స్ వంటి వ్యాధులు, సుఖవ్యాధులు శరీరాన్ని పాడు చేసేస్తాయి. వేశ్యాగమనాలు, వేశ్యా సాంగత్యాలు, వాటి వల్ల శరీరం పాడైపోతుంది. ఈ దినాల్లో చాలామంది యవ్వన బిడ్డలే కాదు, నడి వయస్కులే కాదు, పెద్దలు, వృద్ధులు సైతం తన దేహాన్ని పాడు చేసే వాటితో రాజీ పడే జీవిస్తున్నారు. వాటి వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. సొలొమోను ఈ వచనాల పైన చెప్పిన చీకటి దినాలు వారి జీవితాల్లో ఉంటాయి. వారు ఇష్టపడని సమయాలు, వారు ఇష్టపడని జీవితం వారికి వచ్చేస్తుంది. కనుక సోదరుడ, సోదరి, నీ దేహాన్ని పాడు చేసే దేనికి నీవు లోబడవద్దని మనవి చేస్తున్నాను.